నమస్తే డి న్యూస్ కి స్వాగతం. నేను పద్మావతి. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు సంకల్పమన్న రాష్ట్ర మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి. కందుకూరులో రాజేష్ చిల్డ్రన్స్ హాస్పిటల్ ప్రారంభం. ఒంగోలులో శ్రీ భ్రమర టౌన్షిప్స్ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు. నగరంలో 3 పెద్ద లేఅవుట్లు నిర్మించేందుకు సిద్ధమని వెల్లడి. కార్గిల్ యుద్ధంలో పోరాడిన యోధుల త్యాగాలను స్మరించుకోవాలన్న ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి. ఒంగోలులో అమరవీరుల స్తూపం నిర్మాణానికి కృషి చేస్తానని హామీ. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు సంకల్పమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. కందుకూరు రాజేష్ చిల్డ్రన్స్ హాస్పిటల్ ను ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావుతో కలిసి మంత్రి ప్రారంభించారు. ఓకే సార్. సార్ మంత్రి గారు సమాజంలో ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలనేది సీఎం చంద్రబాబు ఉద్దేశమని తెలిపారు. పేదల ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత ఇస్తుందన్నారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో వైద్య శాఖ వెంటిలేటర్పై ఉందని, ప్రజారోగ్యాన్ని గాలికి వదిలేశారని విమర్శించారు. కూటమి ప్రభుత్వంలో వైద్య శాఖలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చి ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్ మిడిసిల రాజేష్, డాక్టర్లు, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఓకే సార్. పాప చూడమ్మా. నా పేరు డాక్టర్ రాజేష్ అండి. నేను పీడియాట్రిషియన్, ఎంబీబీఎస్, ఎండి పీడియాట్రిక్స్. బెంగళూరు మెడికల్ కాలేజ్లో స్టడీ పూర్తి చేశాను. ఇప్పుడు ఇక్కడ పెట్టడానికి కారణం, ఈ హాస్పిటల్ నేము డాక్టర్ రాజేష్ చిల్డ్రన్స్ హాస్పిటల్. ఓకే, అడ్రస్ కందుకూరు పామూరు రోడ్డు, రైల్వే స్మార్ట్ పక్కన. ఇక్కడ అందించే సేవలు 24/7 ఎప్పుడు అందుబాటులో ఉంటాను. ఎనీ టైం ఎనీ ఎమర్జెన్సీ కేసులు కానీ, సిక్ కేసులు కానీ చూస్తాం. ఇక్కడ ఓపెన్ చేసింది మంత్రి గారు, డాక్టర్ డోలా వీరాంజనేయ స్వామి గారు, మరియు కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు గారు. ఇక్కడ మనకి పిఐసి ఉంది, ఎన్ఐసి ఉంది. ఎన్ఐసిలో సిప్యాప్ ఉన్నాయి. అన్ని కేసులు చూస్తాం. ఎన్ఐసి న్యూనైటల్ కేసులు అన్ని చూస్తాం, పీడియాట్రిక్ కేసులు అన్ని చూస్తాము. స్పెషల్ ఏసీ రూమ్స్ ఉన్నాయి, స్పెషల్ నాన్ ఏసీ రూమ్స్ ఉన్నాయి, జనరల్ వార్డు సౌకర్యం ఉంది. చిన్నపిల్లలకు సంబంధించిన బరువు తక్కువ ఉన్న వాళ్ళు కానీ, ఎక్కువ పుట్టంగానే ఏడుపు రాని వాళ్ళు, అంటే బర్తాక్సిస్ అంటాము, అట్లాంటి కేసులు కానీ, లేదంటే ఫిట్స్ సంబంధించిన కేసులు కానీ, పుట్టంగానే ఏదైనా కారణం చేత ఫిట్స్లు వచ్చినా కానీ వాటికి చూడబడినాం. ఇంకా మెకోనియం మట్టు తినడం అంటారు, అట్లాంటి కేసులు కానీ అన్నీ సీపా పెట్టి.
ఒంగోలు సాంబశివ నగర్లో ఏర్పాటు చేసిన శ్రీ బ్రహ్మరా టౌన్షిప్స్ కార్యాలయాన్ని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ శ్రీ బ్రహ్మరా టౌన్షిప్స్ యజమాని రామచంద్రరావు ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల్లో అనేక కన్స్ట్రక్షన్లు చేశారన్నారు. ఒంగోలులో 3 పెద్ద లేఅవుట్లు కట్టేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. శ్రీ బ్రహ్మరా టౌన్షిప్స్ లేఅవుట్లు పూర్తి స్థాయిలో అప్రూవల్ పొందినట్లు తెలిపారు. ల్యాండ్ కన్వర్షన్ చేసుకున్న తర్వాతనే నిర్మాణ పనులు చేపడతామన్నారు. భవిష్యత్తులో మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. రామచంద్రరావు మాట్లాడుతూ 2015లో గుంటూరులో శ్రీ బ్రహ్మరా టౌన్షిప్స్ ప్రారంభించామన్నారు. అనతి కాలంలోనే ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో 10 కేంద్రాల్లో ప్రాజెక్టులు చేపట్టినట్లు వివరించారు. ఒంగోలులో కార్యాలయాన్ని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. కార్యాలయంలో గుంటూరు 2 ఎమ్మెల్యే గల్లా మాధవి పాల్గొన్నారు. బ్రహ్మరా టౌన్షిప్ ఏదైతే రియల్ ఎస్టేట్ ఆఫీస్ని ఈరోజు ఒంగోలులో ఓపెన్ చేసుకోవటం జరిగింది. దీనికి మన గల్లా రామచంద్ర గారు వీళ్ళు వచ్చేసి మన గుంటూరు 2 మాధవి గారి హస్బెండ్ ఎమ్మెల్యే గారు ఏమో. కాబట్టి ఈరోజు వాళ్ళు ఆల్రెడీ విజయవాడ, అదేవిధంగా గుంటూరు, తర్వాత ఒంగోలులో ఈరోజు ఆఫీస్ ఓపెన్ చేసుకోవడం జరిగింది. చాలా సంతోషం. ఒంగోలు కూడా ఒక లేఅవుట్, పెద్ద లేఅవుట్లో 2-3 ఆల్రెడీ మనకి మేదరమెట్ల దగ్గర అంతా కూడా చేశారు. వాళ్ళు చేసేవన్నీ కూడా అప్రూవ్డ్ లేఅవుట్స్ చేస్తారు. ఏదో బైలా ప్రకారం కాకుండా ఏదో అనాథరైజ్డ్ లేఅవుట్ వేయటం, ఏదో అమ్మటం అట్లా కాకుండా ఒక పద్ధతి ప్రకారంగా ల్యాండ్ తీసుకున్న తర్వాత కన్వర్షన్ చేయటం, తర్వాత ప్లాన్ డిటిసి అప్రూవల్ చేసుకోవటం, అప్రూవ్డ్ లేఅవుట్లోనే వాళ్ళు అమ్ముతూ వచ్చారు. అందుకే వాళ్ళ కంపెనీకి ఒక మంచి పేరు ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఒంగోలులో కూడా ఒక పెద్ద ప్రాజెక్ట్ చేస్తూ ఉన్నారు. దానికోసం ఈరోజు ఆఫీస్ ఓపెన్ చేశారు. చాలా సంతోషం. ఇంకా కూడా ముందుకు రావాలి, ఇంకా కూడా చాలా ప్రాజెక్టులు కూడా ఒంగోలులో చేయాలి. ప్రజలకు కూడా ఈరోజు ఏంటంటే ఒక ప్రాపర్టీ కొనాలి అంటే సుమారుగా 10 కేంద్రాల్లో ప్రాజెక్టులు చేస్తూ వచ్చింది. అన్నీ కూడా అప్రూవ్డ్ ప్రాజెక్టులు, రేరా రిజిస్టర్డ్ ప్రాజెక్టులు మాత్రమే బ్రహ్మరా మొదటి నుంచి చేయడం వల్ల ప్రజాదరణ కలిగి మంచి నాణ్యతా ప్రమాణాలను పాటించడం, ప్రతి ప్రాజెక్టులో హౌసింగ్ నిర్మాణం చేయడం వల్ల దాంట్లో పెట్టుబడిని పెట్టిన కస్టమర్లందరికీ మంచి రిటర్న్స్ రావడం, అందువల్ల ఆదరణ రోజు రోజుకి పెరిగి ఈరోజు కేంద్ర కార్యాలయంగా, ప్రకాశం జిల్లా కేంద్ర కార్యాలయంగా ఈరోజు ఒంగోలులో ప్రారంభించుకోవడం, ఎమ్మెల్యే గారు జనార్దన్ వచ్చి మాకు ఆశీస్సులు తెలియజేయడం చాలా ఆనందంగా మేము ఫీల్ అవుతున్నాం. ఖచ్చితంగా భవిష్యత్తులో ఒంగోలు కేంద్రంగా పలు ప్రదేశాల్లో మంచి అప్రూవ్డ్ ప్రాజెక్టులు వేస్తూ వేలాది మందికి వాళ్ళ పెట్టుబడికి మంచి అభివృద్ధి చెందేలాగా, మంచి రిటర్న్స్ వచ్చేలాగా కృషి చేస్తామని తెలియజేస్తాం. కార్గిల్ యుద్ధంలో పోరాడిన యోధుల త్యాగాలను మనం ఎల్లప్పుడూ స్మరించుకోవాలని, వారిని స్ఫూర్తిగా తీసుకోవాలని ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రకాశం జిల్లా ఎక్స్ సర్వీస్ మెన్ వెల్ఫేర్ సంఘం ఆధ్వర్యంలో ఒంగోలు అంబేద్కర్ భవన్లో నిర్వహించిన కార్గిల్ విజయ దివస్ వేడుకల్లో ఎంపీ ముఖ్య అతిథిగా పాల్గొని అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. జిల్లాలోని మాజీ సైనికోద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని ఎంపీ అన్నారు. త్వరలో ఒంగోలులో అమరవీరుల స్తూపం నిర్మాణానికి సంబంధించిన స్థలం కేటాయింపు చేస్తానని తెలిపారు. అత్యంత క్లిష్టమైన వాతావరణ పరిస్థితులు ఉండే కార్గిల్లో సైనికులు ఎంతో వీరోచితంగా పోరాడి మనకు విజయం అందించారన్నారు. కార్గిల్ విజయం సాధించి 25 సంవత్సరాలు అయిన సందర్భంగా పార్లమెంట్లో చర్చించడం జరిగిందన్నారు. కార్గిల్ పోరాటంలో అమరులైన సైనికుల త్యాగాలను దేశం ఎప్పటికీ మరచిపోదని కొనియాడారు. వారు అందుకు వారి సంఘం తరఫున ఈ చిరు సత్కారం అందుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇక్కడే ఒంగోలులోనే వాళ్ళు ఉన్నారు, ఉన్నాను. ఈ లోపల కార్గిల్ యుద్ధ వాతావరణం అనేది కూడా ఏర్పడి
కార్గిల్లో మనం విజయం చేకూరేటట్టుగా కూడా మన వీర సైనికులందరూ ఎంతో పార్టిసిపేట్ చేశారు. వాళ్ళు మనకు విజయం తీసుకొచ్చారు. అది ఒక పెద్ద కార్గిల్ విజయం అనేది ఆ రోజుల్లో కూడా చెప్పుకునేది. దాదాపు 25 సంవత్సరాల క్రితం జరిగిన విషయం. మొన్ననే అంటే ఫ్రైడే 2 రోజుల క్రితం పార్లమెంట్లో దీని గురించి కూడా చర్చ జరగడం ఉంటాయి. ఎన్నో యుద్ధాలు జరిగినాయి. మాకన్నా మీకే తెలుసు, స్టేజ్ పైన వాళ్ళందరూ కూడా ఏదైనా కూడా ప్రతి యుద్ధంలో పార్టిసిపేట్ చేసేవారు. ప్రత్యేకంగా కార్గిల్ యుద్ధాన్ని యుద్ధం అని అంటారు. అంటే అంత వీరోచితంగా కూడా పోరాడి మనం మన సైనికుల ప్రతిభ అనేది ఎంతో చూపించుకురావటం అనేది, శత్రువుల్ని ఏ విధంగా వారిని అణిచివేశారనేది కూడా గొప్పలుగా కూడా చెప్తూ వస్తుంటారు. ఇప్పటికీ కార్గిల్ దగ్గరికి వెళ్తే అక్కడ చాలా స్తూపాలు ఉంటాయి. ఇవన్నీ కూడా దిస్ ఇండికేషన్. ఇటువంటి కార్యక్రమాన్ని మరలా కూడా మన ఒంగోలులో ఎక్స్ సర్వీస్ మ్యాన్ అందరూ కూడా ప్రకాశం డిస్ట్రిక్ట్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ మరి నా సర్వీస్ అంతట్లో కూడా జై జవాన్ జై కిసాన్ ఈ నినాదం అనేది నాకు ఫుల్ఫిల్ అయింది. ఎలాగంటే నేను అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో డీడీఏగా పనిచేస్తూ డెప్యుటేషన్లో సైనిక్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో మరి 8 సంవత్సరాల 9 నెలల 7 రోజులు నేను ఈ సర్వీస్ చేయడం అనేది నిజంగా దేవుడు నాకు అనుగ్రహించినటువంటి ఒక గొప్ప వరంగా నేను భావిస్తూ ఉన్నాను. ఎవరైనా కూడా నా సర్వీస్లో మీ సర్వీస్లో ఫుల్ సాటిస్ఫాక్షన్ ఎప్పుడుంది అంటే నేను జే పంగలూరు మండలం చందలూరు గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఇంటింటికి వెళ్లి గడిచిన ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమం, అభివృద్ది పనులను ప్రజలకు వివరించారు. 10 మంది దివ్యాంగులకు ఉచితంగా ట్రైస్ స్కూటీలు పంపిణీ చేశారు. ఎన్టీఆర్ విగ్రహం, ఎన్టీఆర్ కళావేదికను ప్రారంభించారు. గడిచిన ఏడాది కాలంలో చందలూరు గ్రామానికి 30 లక్షల నిధులతో నిర్మించిన సీసీ రోడ్లు ప్రారంభించామన్నారు. అదేవిధంగా గతంలో జరిగిన పేరెంట్స్ టీచర్స్ సమావేశంలో ఇచ్చిన హామీ మేరకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పిల్లలకు డైనింగ్ హాల్ నిర్మాణానికి 35 లక్షల నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. అలాగే చందలూరు, గంగవరం నూతన బీటీ రోడ్ నిర్మాణానికి 2 కోట్ల నిధులు మంజూరు చేశారు. గడిచిన ఏడాది కాలంలో గ్రామంలో 1.50 కోట్ల నిధులతో ఆర్డీఎస్ఎస్ పనులు ప్రారంభించారు. కార్యక్రమంలో బాపట్ల పార్లమెంట్ సభ్యులు తేనేటి కృష్ణప్రసాద్, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సంవత్సరం 3 నెలల్లో మనం చేసే కార్యక్రమాలు అన్ని కూడా ఎలా ప్రజలకు అందుతున్నాయి అనేదే ఇవాళ మేము చేసే కార్యక్రమం. నేను ఎందుకు మీ ఊరు రావాల్సి వచ్చిందంటే మీరు సరిగ్గా గ్రామంలో తిరగాలి, అందుకని నేనే వచ్చాను. వాస్తవం చెబుతున్నాను. మన మండలం అన్ని 5 మండలాల్లో మన మండలం కొద్దిగా తిరగట్ల. కేఎస్ఎస్ అని చెప్పి మన పేజీకి ఒకరిని పెట్టాం. ఆ పేజీకి ఒక నిమిషం పేజీకి 60 మందిని మనం చూడాలి. వెళ్ళి వీళ్ళందరికీ మన ప్రభుత్వం ఇచ్చిన పథకాలు అందుతున్నాయా లేదనే బాధ్యత మన కేఎస్ఎస్ హెడ్లది అనమాట. అది మన గ్రామస్తులు, మన మండల వాసులు కన్నా తొందరగా చేస్తే మనకు బాగుంటుంది. నేను అట్లానే ఇప్పటికి 15 జిల్లాలు తిరిగాను. జిల్లాలు కానీ బయట కాన్స్టిట్యున్సీలు 15 తిరిగా. ఖాళీ ఉన్నప్పుడల్లా మన దగ్గర తిరుగుతున్నా. మీరు కూడా మీ గ్రామంలో మనం ఇచ్చే పథకాలు ప్రజలకు అందుతున్నాయా లేదనేది చెక్ చేసుకోవాల్సిన బాధ్యత మనది. ఏది ఇప్పుడు మనం పెన్షన్లు ఇస్తున్నాం, 3,000 నుంచి 4,000 చేశాం, 3,000 నుంచి 6,000 చేశాం వికలాంగులకి. కొంతమందికి పూర్తిగా 100% వికలాంగ తత్వం ఉంటే 15,000 చేశాం. కొంతమంది వివిధ రకాలైన జబ్బులతో బాధపడుతుంటే 10,000 ఇచ్చాం. 34 లక్షల పెన్షన్లు ఇస్తున్నాం. 64,000 కోట్లు ఖర్చు పెడుతున్నాం. భారతదేశంలో ఏ ప్రభుత్వం జిల్లాలోని ఉపాధ్యాయులకు పెండింగ్ లో ఉన్న జీతాలు వెంటనే విడుదల చేయాలని కోరుతూ యూటీఎఫ్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఒంగోలు డీఈఓ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. యూటీఎఫ్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు కొమ్మోజు శ్రీనివాసరావు మాట్లాడుతూ ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ పూర్తయి 2 నెలలు అవుతున్నా క్యాడర్ స్ట్రెంగ్త్, పొజిషన్ ఐడీలు సకాలంలో చేయలేదన్నారు.
రాష్ట్రంలో 25,000 మంది ఉపాధ్యాయులకు జీతాలు రాలేదని, అందులో జిల్లాకు సంబంధించి 2,000 మంది ఉన్నారని అన్నారు. విద్యాశాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ హై మాట్లాడుతూ పశ్చిమ ప్రకాశంలో దాదాపు 700 మంది ఎస్జిటీలు బదిలీ రిలీవర్ లేక అక్కడే ఉండాల్సిన దుస్థితి నెలకొందని అన్నారు. ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాల కారణంగా ఉపాధ్యాయులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. వెంటనే వారిని రిలీజ్ చేసి పెండింగ్లో ఉన్న జీతాలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా గౌరవ అధ్యక్షుడు ఎస్ రవి, సహాధ్యక్షులు జి ఉమామహేశ్వరి, కోశాధికారి ఎన్ చిన్నస్వామి, కార్యదర్శులు సిహెచ్ ప్రభాకర్ రెడ్డి, వెంకయ్య తదితరులు పాల్గొన్నారు. అనంతరం జిల్లా విద్యాశాఖ కార్యాలయ ఏడి శ్రీనివాసరెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఒకవైపు ఏమో యోగా డే అని పెట్టి వారం రోజులు యోగా చుట్టూ తిప్పారు, అదేదో గిన్నీస్ బుక్ రికార్డు కోసం. ఆ తర్వాత మెగా పేరెంట్స్ ఈవెంట్, పేరెంట్స్ మేము కూర్చొని మాట్లాడుకోవడానికి. పోనీ ఒకరోజు పెట్టండి, కూర్చొని మాట్లాడుకుంటాం. దానికి ఒక 15 రకాల కమిటీలు, ఆన్లైన్లు. ఈ ఆన్లైన్ చేయకపోతే ఫోటో సక్రంగా పడలేదు, మీ గ్రూప్ సక్రంగా లేదని చెప్పి పదే ఆన్లైన్ పనులు. అలాగే నిన్న మిడ్ డే మీల్కి సంబంధించి ఆన్లైన్ చేయమంటున్నారు. అలాగే జేవీకి కిట్ ఇచ్చారు. ఈరోజు సర్వేపల్లి రాధాకృష్ణ కిట్ ఇచ్చారు. కిట్ ఇస్తే ఇచ్చారు, నోట్స్ రాస్తారు. కానీ కిట్టు తంబేయమని చెప్పి, తంబు పడకపోతే ఓటీపీలు చెప్తాము తల్లిదండ్రులకి, ఓటీపీలు చెప్పమని. అసలు సాధారణంగా ఎలిమెంటరీ స్కూల్ టీచర్కి ఈ పని తప్ప ఇంకో పని లేకుండా పోతుంది. ఏమన్నా వస్తే మధ్యాహ్నానికి పూర్తి చేయమంటారు. ఇదేమన్నా అత్యవసరమైనటువంటి విభాగమా విద్యాశాఖ? రేపు ఉదయానికి పూర్తి చేయమంటారు. వాళ్ళకి ఇన్ఫర్మేషనే తప్ప గవర్నమెంట్ పాఠశాలలో పిల్లవాడికి చదువు రావాలి, చదువు చెప్పాలని చెప్పి టీచర్లకి ప్రోత్సహించే పనే లేకుండా పోయింది. అందువల్ల ఇదే కదా అనేక యాప్ తగ్గించామని చెప్పి లోకేష్ బాబు గారు చెప్పారు. మరి లోకేష్ బాబు గారు చెప్పినా కూడా 10 రకాల 20 రకాల యాప్లు తీసుకొచ్చి ఒక యాప్లో పెట్టారు. మొత్తం 30 రకాల ఇన్ఫర్మేషన్ ఒకే యాప్ ఒకటే. కానీ యాప్ల పని భారం ఏమీ తగ్గల. ప్రతి యాప్ ఓపెన్ చేస్తే దాంట్లో అనేక రకాల ఇన్ఫర్మేషన్ టీచర్ ఇవ్వాల్సి వస్తుంది. ఈ ఆన్లైన్ బేస్డ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో గవర్నమెంట్ టీచర్ పని సరిపోతుంది. అందుకని ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే లోకేష్ బాబు గారు కానీ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆన్లైన్ మంచిదే, కానీ ఆన్లైన్కి సంబంధించి మీరు ఎంఆర్సీలో కానీ లేకపోతే సచివాలయంలో మినిస్టర్ స్టాఫ్ని వాళ్ళు వాడండి. టీచర్లు బోధనకే. ప్రకాశం జిల్లాలో దాదాపుగా పశ్చిమ ప్రకాశం మొత్తం దాదాపుగా ఒక 600 నుంచి 700 మంది ఎస్జిటి ఉపాధ్యాయులు మొత్తం ఖాళీలుగా ఏర్పడ్డాయి. రిలీవర్స్ లేక ఆడ చాలామంది టీచర్స్ ఆడనే గత 10 సంవత్సరాలు, 8 సంవత్సరాలు, 9 సంవత్సరాలు పనిచేసి కూడా బదిలీలు పొంది కూడా బదిలీల నుంచి రిలీవర్ లేక ఆడ ఆగిపోయారు. కారణం ఏంటంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాల వల్ల ఈరోజు అంతమంది ఉపాధ్యాయులు ఆడ ఆగిపోయారు. అదేవిధంగా కొత్తగా వచ్చిన ఈ మోడల్ స్కూల్స్లో వచ్చిన ఉపాధ్యాయులకు కూడా జీతాలు లేక చాలామంది దాదాపుగా మన జిల్లాలో 2,000 మంది అయిపోయినారు. తక్షణమే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలంటే విద్యా ఇన్స్ట్రక్టర్లను నియమించి ఆ స్థానాల్లో ఒకవేళ డిఎస్సి ఇచ్చినా 100 మంది డిఎస్సి ఇస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ 124వ సంచికను ఆదివారం ప్రకాశం జిల్లా వాసులు ఎంతో ఆసక్తిగా ఆలకించారు. ఒంగోలు ఉపాస్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో వైద్యులు, సిబ్బంది మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించారు. కార్యక్రమాన్ని వీక్షించిన వారిలో ఒడిశా రాష్ట్ర ఐటీ జాయింట్ డైరెక్టర్ షాకీర్ అహ్మద్, జిల్లా బీజేపీ అధ్యక్షుడు సెగ్గం శ్రీనివాసరావు ఉన్నారు. నరేంద్ర మోదీ ప్రస్తావించిన ఛత్రపతి శివాజీ నిర్మించిన కోటకు యునెస్కో గుర్తింపు రావడం, అస్సాంలోని కాజీరంగా అభయారణ్యంలో సాంకేతిక సాయంతో అంతరించిపోతున్న పక్షి జాతులను గుర్తించి సంరక్షించడం, చేనేత వస్త్రాల ప్రాధాన్యత, ప్రధానమంత్రి ఎప్పుడూ ప్రస్తావించే స్వచ్ఛ భారత్ అంశాలు తమకు ఎంతో నచ్చాయని తెలిపారు. ప్రజల్ని అప్రమత్తం చేయడం మీరు ఎప్పుడైనా విన్నారా? కృష్ణ సంకీర్తన మండలి అంటే ఈరోజు ఉపాస్ హాస్పిటల్లో జరిగిన మన్ కీ బాత్ ప్రోగ్రామ్కి నేను వచ్చాను. ఇక్కడ మోదీ గారు చెప్పిన స్వచ్ఛ భారత్ కాన్సెప్ట్ నాకు చాలా బాగా నచ్చింది. అందులో 3 కాన్సెప్ట్స్ చెప్పారు. రెడ్యూస్, రీయూస్ అండ్ రీసైకిల్. రెడ్యూస్, మనం రోజు వాడుతున్న ప్లాస్టిక్ని తగ్గిద్దాం. ఎలా అంటే మనం వాడుతూ రోడ్డు పైన వేస్తాం, అలా కాకుండా దాన్ని మళ్ళీ వాడడం, అంటే దాన్ని రీయూజ్ అంటాము. అండ్ రీసైకిల్, వాడిన ప్లాస్టిక్ని మళ్ళీ యూజ్ చేసి దాని నుంచి న్యూ ప్రొడక్ట్స్ ప్రొడ్యూస్ చేస్తాము. ఇలా గనక చేస్తే రోడ్డు పైన చెత్తను తగ్గించవచ్చు. ఈ చెత్త క్లీన్ చేయడం అనే కాన్సెప్ట్ ఒక ఇంటికో, ఒక గ్రామానికో, ఒక మండలానికో సంబంధించినది కాదు, మన ప్రపంచానికి సంబంధించింది. ఎవరికి వారు
నా చుట్టుపక్కల నేను శుభ్రం చేసుకుంటే అంతా శుభ్రంగా ఉంటుందని ఫీల్ అయ్యి అందరు కనుక శుభ్రం చేస్తే మన భారతదేశం చెత్తకు చాలా దూరంగా ఉండవచ్చు. మన ప్రీతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వారు ప్రమాణ స్వీకారం చేసిన 2014 అప్పటి నుంచి కూడా క్రమం తప్పకుండా ప్రతి నెల చివరి ఆదివారం మన్ కీ బాత్ కార్యక్రమం నేను కూడా వీక్షిస్తూ ఉన్నాను. వారు ప్రతిసారి కూడాను ఒక సందేశాత్మకమైన విషయాన్ని ప్రజలకు అందిస్తూ ఉన్నారు. ఈవేళ నరేంద్ర మోడీ గారు ప్రస్తావించిన అంశంలో మన హిందూ సింహం అయినటువంటి ఛత్రపతి శివాజీ గారి గురించి ప్రస్తావించారు. వారు నిర్మించినటువంటి 18 కోటలను యునెస్కో గుర్తింపు పొందడం చాలా సంతోషదాయకం. ఒక భారతీయుడిగా నేను చాలా గర్విస్తున్నాను. అలానే ఛత్రపతి శివాజీ గారి యొక్క స్ఫూర్తిని తీసుకొని యువతరం కూడా అలా ఉండాలని చెప్పేసి వారి యొక్క స్ఫూర్తిదాయకమైన సందేశం చాలా బాగా నచ్చింది. ఒంగోలు అంజయ్య రోడ్లో జంగమ ఆరామ క్షేత్రం భవనాన్ని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు ప్రారంభించారు. ఆరామ క్షేత్రాన్ని భవిష్యత్ అవసరాలు దృష్టిలో ఉంచుకుని నిర్మించిన ప్రతినిధులను ఎమ్మెల్యే అభినందించారు. జంగమ ఆరామ క్షేత్రం ప్రతినిధులు నాగన్న పర్వతరావు, తోట మల్లికార్జున మాట్లాడుతూ 4 నెలల్లో ఈ భవనాన్ని పూర్తి చేశామన్నారు. జంగమ సామాజిక వర్గానికి చెందిన వారు ఎవరైనా చనిపోతే ఇక్కడ కార్యక్రమాలు చేసుకోవచ్చునని తెలిపారు. ఇతర ప్రాంతాల నుంచి ఒంగోలులో ఆసుపత్రుల్లో చికిత్స పొందేందుకు వచ్చేవారు విశ్రాంతి తీసుకోవచ్చునని, వివిధ రకాల పరీక్షలు రాసేందుకు వచ్చే జంగమ విద్యార్థులు ఇక్కడ ఉండి పరీక్షలు రాసే అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మేయర్ గంగాడ సుజాత, జంగం సంఘం నాయకులు పాల్గొన్నారు. గత మార్చి 31వ తేదీ స్టార్ట్ చేసాం. ఇది 3 నెలలుగా పూజ చేసాం. దీనికి మేము ఎవరి కోసం సందా కాడికి పోలేదండి. మేము రిటైర్డ్ అయిన కొంతమంది ఎంప్లాయీస్ ఉండి ఇక్కడ మొదలు పెట్టి తగా కాస్త డబ్బు వేసుకొని కట్టుకున్నాం. ఎవరింటికి పోయి సందాకి పోగా మేము అంటే స్వచ్ఛందంగా ఎవరి కాకు వచ్చి ఇచ్చే డబ్బు దాంతో ఆగమ క్షేత్రం పూజ చేసాము స్వచ్ఛందంగా 3 నెలలు. ఇక్కడి నుంచి కూడా మేము ఎక్కడికి సందాకి ఎక్కడికి పోము. సమాముఖంగా ఎవరి కాడికి సందాకం ఇక్కడే వచ్చి ఎవరిని ఇవ్వకండి. యాగమ క్షేత్రం పాటుపడేవారు ఇక్కడికి వచ్చి సందా ఇస్తే తగు రసీదు పొందాలి. అందువల్ల ఈ యాగమ క్షేత్రం కమిటీ 3 నెలలుగా పూజ చేసాం. ఇది జంగమ క్షేత్రం. దీనికి ఏదైనా కానీ ఎవరైనా కానీ అనాథలు ఉంటే వాళ్ళు ఏదైనా కార్యక్రమం చేస్తున్నారు మేము ఉచితంగా ఇస్తాము. ఇది ఎప్పటికైనా కానీ ఎంతమంది కుటుంబం ఇగు అయిన వారికి కూడా ఇక్కడ వసతి కల్పిస్తాము. ఎక్కడ ఇంకా హాస్పిటల్ పని మీద వచ్చినా కూడా పేషెంట్స్ వారికి కూడా వసతి కల్పిస్తాము. పైన కూడా 2 నెలలుగా మగి ఒక రూమ్ వేసేదానికి కూడా మేము సిద్ధపడుతున్నాము. ఒక 2 నెలలు దాన్ని కూడా పూజ చేస్తాం. దాదాపుగా 4 నెలల నుంచి ఎంతో శ్రమించి మా కమిటీ సభ్యులైతేనేమి, మా జంగం సోదరులు అయితేనేమి మాకు ఎంతో సహకరించారు. సహకరించిన దానివల్ల ఈ యొక్క భవనాన్ని మేము పూర్తి చేసుకోగలిగాం. అలాగే కొంతమంది దాతలు కూడా స్వచ్ఛందంగా వచ్చి మాకెంతో సహకరించారు. దాదాపుగా 8,56,000 రూపాయలతో ఈ భవనాన్ని నిర్మించుకోవడం జరిగింది. అలాగే ఇక ముందు కూడా ఈ భవనాన్ని ఇంకా అభివృద్ధి పరిచి ఆ పైన కూడా ఇంకొక స్లాబ్ కూడా వేయాలనుకుంటున్నాము. అది కూడా త్వరలో నెరవేరుతుంది. దానికి కూడా స్వచ్ఛంద దాతలు మాకు ఉన్నారు. ఇక్కడికి వచ్చేటువంటి విద్యార్థులు, పేద విద్యార్థులైతేనేమి వారికి వసతి కల్పించడం కోసం, అలాగే ఎవరైనా చనిపోతే వారికి ఈ మధ్యకాలంలో రెంటెడ్ హౌస్లలో ఎవరిని ఉండనీయట్లేదు వాళ్ళని, అలాగే అపార్ట్మెంట్లలో కూడా ఉండనీయట్లా. అలాంటి వారు ఇక్కడికి వచ్చి వారి కార్యక్రమాలు చేసుకోవచ్చు. అలాగే హాస్పిటల్కి వచ్చినటువంటి వారు ఎంతో వ్యయ ప్రయాసాలకు వచ్చి ఇక్కడ ఉంటుంటారు. ఎంతో ఖర్చు అవుతుంది వాళ్ళకి. కాబట్టి వాళ్ళు కూడా ఇక్కడ ఉండి ఆశ్రమాన్ని పొందవచ్చు. అలా ఈ విధంగా ఈ యొక్క సంకల్పంతో చేసినటువంటి కార్యక్రమం అండి ఇది. అలాగే ఈరోజు మాకెంతో సహకరించి మహారాష్ట్రకు చెందిన దంపతులు ప్రకాశం జిల్లా శిశుగృహంలో ఉన్న సంవత్సరం వయసు గల పాపను దత్తత తీసుకున్నారు. 2023లో కారా పోర్టల్లో అనాథ బాలను దత్తత తీసుకునేందుకు దరఖాస్తు చేసుకున్నారు. వీరు తమిళనాడుకు చెందిన దంపతులు. మహారాష్ట్రలో స్థిరపడ్డారు. జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా అధ్యక్షతన పాపను మహారాష్ట్ర దంపతులకు దత్తత ఇచ్చారు. కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమ శాఖ సాధికారిత అధికారిణి సువర్ణ, జిల్లా బాలల సంరక్షణ అధికారి పి దినేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
గారు సమక్షంలో ఒక అడాప్షన్ ఇవ్వడం అనేది జరిగింది. ఇది మనము గవర్నమెంట్ తరపున మనము ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తరపున లీగల్గా మనం అడాప్షన్ ఇవ్వడం అనేది మన జిల్లాలో జరుగుతుంది, స్టేట్ వైడ్ జరుగుతుంది. మనము ఎవరికైనా దత్తత ఇవ్వాలి అంటే మనకు వచ్చే చిన్నారులందరూ కూడా అవసరత లేని పిల్లల్ని మనకి మన హోమ్స్లో ఇవ్వడం జరుగుతుంది. అలాగే పిల్లలు వదిలిపోయిన పిల్లలందరినీ కూడా మనము సేకరించి ఆ పిల్లల్ని ఆరోగ్యంగా పెంచి ఈ లీగల్గా మనము దత్తత కార్యక్రమం ద్వారానే మనము పిల్లల్ని దత్తత ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈరోజు ఈ బిడ్డ ఎంతో అదృష్టవంతురాలు. ఎందుకంటే ఈ పాపని తల్లి పుట్టిన వెంటనే పొత్తిళ్లలోంచి బిడ్డని ఇవ్వడం జరిగింది. దీంతో పిల్లని హక్కున చేర్చుకొని వాళ్ళు అడాప్షన్ తీసుకోవడం జరిగింది. ఏదేమైనా మనము ఈ పిల్లలందరినీ రక్షించడం అనేది మన బాధ్యత. అలాగే మంచి తల్లిదండ్రులకి మనము బిడ్డలను అప్పచెప్పి వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉండేలాగా చూడడం కూడా మన డిపార్ట్మెంట్ తరఫున మనము చేయడం అనేది జరుగుతోంది. ఆ విధంగా ఈరోజు ఈ చిన్నారిని లయ అనే పేరుతో ఆ పాపని వాళ్ళు దత్తత తీసుకున్నారు. వాళ్ళు బొమ్మాయికి సంబంధించిన వాళ్ళు చక్కగా బిడ్డని హక్కును చేర్చుకున్నారు. కలెక్టర్ గారు, మన జిల్లా ఒంగోలు కలెక్టర్ గారు ఆ పిల్లని అడాప్షన్ ఇవ్వడం జరిగింది. ఈరోజు ఈ ఒక మంచి కార్యక్రమం జరిగిందని జిల్లా తరపున తెలియజేసుకుంటున్నాను. నియోజకవర్గ పర్యటనలో ఉన్న ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డిని పలువురు కలిసి వారి సమస్యలతో కూడిన వినతి పత్రాలు అందజేశారు. నగర పరిధిలోని ట్రంక్ రోడ్ వ్యాపారులు ఎంపీ మాగుంటను కలిసి రోడ్డు 100 అడుగుల విస్తరణ చేయటం వల్ల తమ జీవనోపాధి కోల్పోతామని, రోడ్డు విస్తరణను 60 అడుగులకు పరిమితం చేసేలా తమ వంతు తోడ్పాటు అందించాలని వ్యాపారులు కోరారు. వ్యాపారులందరూ ఒక ప్రతిపాదనతో వస్తే ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు నగరపాలక సంస్థ అధికారులతో మాట్లాడతానన్నారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ప్రతినిధి బృందం ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డిని కలిసి పొగాకు రైతులకు అపరాధ రుసుం లేకుండా చేయాలని కోరారు. పొగాకు కొనుగోలు లో గ్రేడుకు సరైన ధర రానందున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే 1000 కోట్ల రూపాయల నిధులు కేటాయించి లో గ్రేడు పొగాకు కొనుగోలు చేయాలని ప్రతినిధి బృందం ఎంపీ దృష్టికి తీసుకొచ్చారు. నందమూరి తారక రామారావు కల్చరల్ అసోసియేషన్ ఒంగోలు వారి నిర్వహణలో ఆగస్టు 15వ తేదీన సాయంత్రం నళినిప్రియ కూచిపూడి నృత్య కళానికేతన్ విద్యార్థులు నటిస్తున్న భక్త ప్రహ్లాద నాటక కరపత్రాలను ఎంపీ మాగుంట ఆవిష్కరించారు. కొండపి నియోజకవర్గంలో పాలేరు నదిపై 25 కోట్ల రూపాయలతో PMGSY పథకంలో బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరు చేయించినందుకు ఆ ప్రాంత ప్రజలు ఎంపీ మాగుంటను కలిసి సత్కరించి పుష్పగుచ్చం అందజేశారు. 17వ తేదీ మినీ స్టేడియంలో నిర్వహించే ఆల్ ఇండియా ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ 2025 పోస్టర్ను ఎంపీ మాగుంట అకాడమీ ప్రెసిడెంట్ మండవ మురళీకృష్ణ, జనరల్ సెక్రటరీ మండవ సుబ్బారావు, టోర్నమెంట్ డైరెక్టర్ నల్లూరి మోహన్ రావు ఆవిష్కరించారు. బెల్లం సత్యనారాయణ, అయినా బచ్చిన ఘనశ్యాం, కొప్ప రంగనాయకులు, పలువురు నాయకులు పాల్గొన్నారు. మీకు వ్యాపారం మీకు ఏంటంటే మా ఇల్లు ఉండేది పోతా ఉన్నాయి అనేది ఫీలింగ్ కాదు. వ్యాపారం చేయాలి అక్కడ ఆ ప్రాంతంలో అని అనుకునే వాళ్ళకి ఒక ఆలోచన కావాలి. ఎన్ని అడుగులు ఉంటే రేపు ఫ్యూచర్ ఈసారి కొట్టి ఇంకెన్ని సమయం కొట్టాను చెప్పు. 20 ఏళ్ళ క్రితం 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఇంకో 30 ఏళ్ళు ఈ 30 ఏళ్ళకి ఎట్లా పెరిగిపోతుంది టౌన్లో షాపులు బిజీగా. అది మీకేంటంటే మీరు ఆలోచించుకోవాలి. మీకు ట్రాఫిక్, మీకు టూలే కావాలి పెట్టేది, దానికి ఇంకా ఎక్కువ ఆర్గ్యుమెంట్స్ ఉంది. ఇక్కడ ఎక్కువ మీరు అడిగేది గవర్నమెంట్ కూడా పూర్తిగా నష్టపోయేవాడు తక్కువ ఉంటారు. మీకు స్థలం పోతే డబ్బులు రెడ్డి గారు సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడి అవతారంగా పూజలు అందుకుని సమాధి చెందిన మహారాష్ట్ర కాటేజ్ ప్రాంతానికి చెందిన అవధూత గులాబ్ బాబా పాదుకలు ఒంగోలు నగరానికి విచ్చేశాయి. ఇక్కడి నుంచి పెళ్లూరులోని విజయ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానానికి చేరుకున్నాయి. పాదుకలకు మహాలక్ష్మి అమ్మవారి నిర్వాహకురాలు నిర్మల స్వాగతం పలికారు. స్వామివారి పాదుకలకు పూజాధికారులు నిర్వహించి భజన కార్యక్రమాన్ని జరిపించారు.
కృష్ణ భజన సందర్భంగా భక్తులు ఆనంద నృత్యం చేశారు. విజయ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో లక్ష్మీ నారాయణుడు, శివ పార్వతులు, ఆంజనేయ స్వామి, సాయిబాబా, గులాబ్ బాబా విగ్రహాలను సుందరంగా అలంకరించి పూజలు జరిపించారు. వందేళ్ల చరిత్ర కలిగిన పీవీఆర్ మున్సిపల్ హైస్కూల్ శతాబ్ది ఉత్సవాలకు సన్నద్దమవుతోంది. ఈ పాఠశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థులు శతాబ్ది వేడుకలు జరుపుకునే విషయమై పీవీఆర్ బాలికల ఉన్నత పాఠశాలలో సమావేశమయ్యారు. ఎంతో ప్రతిష్టాత్మకమైన పీవీఆర్ మున్సిపల్ హైస్కూలుకు సంబంధించిన శతాబ్ది ఉత్సవాల బ్రోచర్ను సోమవారం ఉదయం పాఠశాల ఆవరణలో శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు ఆవిష్కరించనున్నట్లు పూర్వ విద్యార్థులు తెలిపారు. పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పూర్వ విద్యార్థులు బోడపాటి వెంకట సుబ్బారావు, ఆరిగ ప్రతాప్, బేతంశెట్టి హరిబాబు, కొల్లిపల్లి సురేష్ బాబు, బొమ్మిశెట్టి కిషోర్, గడియారం సుబ్బయ్య శర్మ, దారా శ్రీవల్లి, గుర్రం కృష్ణ మాట్లాడారు. 100 సంవత్సరాలు సెంటనరీ సెలబ్రేషన్ చేయాలన్నటువంటి ఒక సంకల్పంతో అందరినీ సమాయత్తపరచడం జరిగింది. దాంట్లో అందరూ కూడా 100 సంవత్సరాల వేడుకలు ఘనంగా జరపాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే మొట్టమొదటి కార్యక్రమం రేపు మన ఉత్సవాలకు సంబంధించినటువంటి బ్రోచర్ని గౌరవనీయులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారి శాసనసభ్యులు ఒంగోరు వారి చేతి మీదుగా మనం ఆవిష్కరణ చేయబోతున్నాం. అలాగే మున్సిపల్ కమిషనర్ కోడూరు వెంకటేశ్వరరావు గారు, అలాగే మేయర్ గంగాడ సుజాత గారు కూడా ఇచ్చేస్తున్నారు. మన పూర్వ విద్యార్థులు, ఇప్పుడు చదువుతున్నటువంటి విద్యార్థులు, గతంలో పనిచేసినటువంటి ఉపాధ్యాయులు, రిటైర్ అయినటువంటి ఉపాధ్యాయులు, రిటైర్ అయినటువంటి టీచర్లు అందరినీ కూడా సమావేశపరిచి దేశ విదేశాల్లో ఉన్నటువంటి విద్యార్థులందరినీ కూడా కనెక్ట్ చేసేటువంటి ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి రేపటి నుంచి ఈ కార్యక్రమాన్ని విస్తృతంగా తయారు చేసి 2026 జనవరి కల్లా ఈ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసేటువంటి ఆలోచనలో ఉన్నాం. ప్రారంభోత్సవానికి ఇది నాంది పలుకుతున్నందుకు నాకు చాలా సంతోషం. ఈ స్కూల్లో చదివిన ప్రతి విద్యార్థిని దేశ విదేశాల్లో, ఇతర రాష్ట్రాల్లో చాలా ఉన్నతమైనటువంటి పదవులు అనుకరించి అందరూ ఉన్నారు. వాళ్ళకందరికీ మీ ద్వారా నేను చెప్పేది ఏమిటంటే, రేపు 26 జనవరి సంక్రాంతి సమయంలో మీరందరూ ఒకళ్ళనొకళ్ళు అందరూ తెలియపరచుకొని మనం చదువుకున్న స్కూలు 100 సంవత్సరాల వేడుకలు జరుగుతున్నాయి 26 జనవరిలో అనే విషయాన్ని అందరికీ తెలియజేయాలని చెప్పేసి కోరుకుంటున్నాము. ఆ సందర్భంగా
రేపు మొట్టమొదటి కార్యక్రమం రేపు మన నగర శాసనసభ్యులు గౌరవనీయులు మన దామచల జనార్దన గారి చేతుల మీదుగా మనం బ్రోచర్ విడుదల చేస్తున్నాము. కాబట్టి ఈ ఒంగోలులో ఉన్నటువంటి PVR హై స్కూల్ పూర్వ విద్యార్థులందరూ కూడా కొంత సమయం పాటించి కొంత సమయం వెచ్చించి ఖచ్చితంగా ఈ కార్యక్రమానికి వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ స్కూల్లో చదివిన వాళ్ళందరూ తామర తంపరలాగా ప్రపంచంలో మొత్తంలో పెద్ద 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 ఉద్యోగాలే కాకుండా మంచి మంచి స్థాయిలో ఉండటం ఒక పెద్ద గర్వకారణం. ఆ రోజుల్లో ఇక్కడ చదవాలి అంటే వాళ్ళు బాగా చదివే పిల్లలా కాదా, నాణ్యత కలిగిన పిల్లలా కాదా అని ఎంట్రన్స్ టెస్ట్ పెట్టి మాత్రమే ఇక్కడ సీట్ దొరకాలంటే అంత కష్టంగా ఉండేది. ఇప్పుడులాగా అప్పుడు ఎంట్రన్స్ ఉండేది కాదు ఏ స్కూల్లో. ఇలాంటి స్కూల్లో చదువుతున్నందుకు మేమందరం ఎంతో గర్వపడ్డాం. ఇప్పుడు చదువుతున్న పిల్లలు కూడా అదే నాణ్యతతో ఉన్న పిల్లలుగానే వీళ్ళు ఆ స్థాయికే ఉన్నట్టుగా చాలా బోగట్టం మనకు తెలిసింది. కాబట్టి రేపు 2026లో జరిగేటటువంటి శతాబ్ది ఉత్సవాలకి మన స్నేహితులు ఎక్కడెక్కడ ఉన్నారు, మన స్నేహితులే కాకుండా మన ముందు చదువుకున్న వాళ్ళు, మన తర్వాత చదువుకున్న వాళ్ళు ఎక్కడ ఉన్నారని తెలిసిన ఫోన్ల ద్వారా కానీ అందరూ తెలుసుకొని ఈ ఉత్సవాలని బాగా జయవంతం చేయటమే కాకుండా రేపొద్దున దీనికి సంబంధించినటువంటి 10:30కి మన స్కూల్లోనే బ్రోచర్ని మనము రిలీజ్ చేయబోతున్నాం. దానికి కూడా ఒక గంట సమయం మీ సమయంలో కేటాయించి అందరూ హాజరు కావాల్సిందిగా కోరుతున్నాను. మార్కాపురం కొండేపల్లి రోడ్లో నూతనంగా నిర్మిస్తున్న రామాలయం కలశ స్థాపనలో శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి సతీమణి వసంతలక్ష్మి పాల్గొన్నారు. రామాలయానికి విచ్చేసిన వసంతలక్ష్మికి మహిళా భక్తులు స్వాగతం పలికారు. కలశ స్థాపన నిర్మాణం కోసం రామనామంతో మంత్రించిన ఇటుకలను కలశ నిర్మాణానికి అందజేశారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని రామనామాన్ని జరిపించి సీతారాముల చిత్రపటానికి ప్రత్యేక పూజలు జరిపించారు. ఆయన ఆదివారం తీసుకుంటారు. కదా వాళ్ళు ఏమనుకుంటారు, పిల్లల కోసం వచ్చినారు అనుకుంటారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు సంకల్పమన్న రాష్ట్ర మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి. కందుకూరులో రాజేష్ చిల్డ్రన్స్ హాస్పిటల్ ప్రారంభం. ఒంగోలులో శ్రీ భ్రమర టౌన్షిప్స్ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు. నగరంలో 3 పెద్ద లేఅవుట్లు నిర్మించేందుకు సిద్దమని వెల్లడి. కార్గిల్ యుద్ధంలో పోరాడిన యోధుల త్యాగాలను స్మరించుకోవాలన్న ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి. ఒంగోలులో అమరవీరుల స్తూపం నిర్మాణానికి కృషి చేస్తానని హామీ. డి న్యూస్లో నేటి మాట. విలువైన వాళ్లతో కాదు, విలువ తెలిసిన వాళ్లతో స్నేహం చేయి. నువ్వు బాధపడే రోజు ఎప్పటికీ రాదు.
డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తుండండి డి న్యూస్. ఈవీ బులెటిన్ విశేషాలు తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.